హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. ఈ వీడియోలో మనం బేసిక్ ఇంగ్లీష్ క్వశ్చనింగ్ వొకాబులరీ గురించి తెలుసుకుందాం. అంటే జనరల్గా ఇంగ్లీష్లో మనం క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేసేటువంటి వర్డ్స్ మనం ఎలా యూజ్ చేయాలో ప్రాపర్గా ఒకసారి తెలుసుకుందాం. ఎక్కువగా యూజ్ చేసే మోస్ట్ పాపులర్ క్వశ్చనింగ్ వర్డ్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. వాట్ ఏమిటి, వై ఎందుకు, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, విచ్ ఏది, హూ ఎవరు, హౌ ఎలా, హౌ మెనీ ఎన్ని, హౌ మచ్ ఎంత. సో ఇవన్నీ రోజు మనం ఎక్కువగా యూజ్ చేసేవే, అందరికీ తెలిసినవి కూడా. అయితే వీటిలో కొంచెం తెలుగులో పదం మారితే వాటిని ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం. అందరికీ తెలుసో లేదో ఒకసారి తెలుసుకుందాం. ఏమి, ఏమిటి, ఏ అనే తెలుగులో అన్నప్పుడు ఇంగ్లీష్లో ఎలా అడగాలో మనకు తెలుసు. అయితే ఏమైతే అని ఇంగ్లీష్లో అడగాలంటే మనం ఏ పదం ఉపయోగించాలి ఆలోచించండి. అట్లాగే ఏమైనా, ఏంటైతే, లేదా అయితే ఏంటి, ఇంకేమి, ఇంకేంటి, వీటిని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏ పదాలను యూజ్ చేస్తాం ఒకసారి పాస్ చేసి ఆలోచించండి. సో ఇప్పుడు చూద్దాం. ఏమైతే అంటే వాట్ ఇఫ్ అంటాము. ఏమైనా అనాలంటే వాట్ ఎవర్ అని యూజ్ చేస్తాము. అయితే ఏంటి అంటే సో వాట్, ఇంకేంటి అంటే వాట్ ఎల్స్ అని మనం వీటిని ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎందుకు అనే మీనింగ్ వచ్చే వాటన్నిటికీ ఇంగ్లీష్లో వై అంటాం. అయితే ఎందులో అనాలంటే, అట్లాగే ఎందుకోసం, దేనికోసం అనాలంటే దేనిలో లేదా ఎందులో అంటే ఇన్ విచ్ అంటాము. ఎందుకోసం లేదా దేనికోసం అంటే ఫర్ వాట్ అంటాము. నెక్స్ట్ ఎవరు అంటే మనకు తెలుసు హూ అంటాం. మరి ఎవరిది అని అడగాలంటే ఇట్లాగే ఎవరిని లేదా ఎవరికి అని ఇంగ్లీష్లో అడగాలంటే ఎవరిలో, ఎవరితో, ఎవరి చేత, ఎవరి కోసం, ఎవరి మీద, ఎవరైనా. సో వీటన్నిటిని మనం ఎలా ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం ఇప్పుడు చూద్దాం. ఎవరిది అని అడగాలంటే హూజ్ అంటాం. ఎవరిని లేదా ఎవరికి అని అడగాలంటే హూమ్ అంటాం. ఎవరిలో ఇన్ హూమ్, ఎవరితో అంటే విత్ హూమ్, ఎవరి చేత అంటే బై హూమ్, ఎవరి కోసం అంటే ఫర్ హూమ్, ఎవరి మీద ఆన్ హూమ్, ఎవరైనా అంటే హూ ఎవర్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మూల పదం మార్చకుండా అంటే బేసిక్ క్వశ్చన్ వర్డ్ మార్చకుండా దాని పక్కన ఒక అక్షరం, రెండు అక్షరం, మూడు అక్షరాలు కానీ చేరిస్తే ఆ పదంలో కొంత అర్థాన్ని మనం మార్చగలిగితే ఆ యాడ్ చేసిన అక్షరాన్ని తెలుగులో విభక్తి ప్రత్యయాలు అంటారు. అట్ ది సేమ్ టైం విభక్తి ప్రత్యయాలని ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ అంటాము. సో తెలుగులో మనం ఏ విభక్తి ప్రత్యయం అయితే యాడ్ చేస్తామో ఇంగ్లీష్లో అదే విధంగా ఆ ప్రిపోజిషన్ వచ్చి ఆ పదానికి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా క్వశ్చనింగ్ అనేది మారుతుంది అనమాట. నెక్స్ట్ ఎక్కడ అంటే వేర్, అది మనకు తెలుసు. ఎక్కడైనా అనాలంటే వేర్ ఎవర్. ఎక్కడికి అంటే టు వేర్ అనొచ్చు లేదా వేర్ టు అని అనొచ్చు. ఇంకెక్కడ అంటే వేర్ ఎల్స్ అని అడగాలి. నెక్స్ట్ ఏది అంటే విచ్, ఇది మనకు అందరికీ తెలిసిందే. ఏదైనా అంటే విచ్ ఎవర్. అంటే ఏదైనా అంటే మనం ఎనీథింగ్ అని కూడా ఒక మీనింగ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం క్వశ్చనింగ్ వర్డ్ అడుగుతున్నాం కాబట్టి ఏదైనా అన్నప్పుడు విచ్ ఎవర్ అనేది యూజ్ చేస్తాం. ఏ అంటే విచ్ ఆర్ వాట్, అంటే సందర్భాన్ని బట్టి ఒక్కోసారి ఏ అన్నప్పుడు విచ్ ఉపయోగిస్తాం, ఒక్కోసారి ఏ అన్నప్పుడు వాట్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఎలా అంటే హౌ అని మనకు తెలుసు. హౌ టు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హౌ టు ఫైండ్, హౌ టు మేక్, హౌ టు రైట్, ఇట్లా హౌ టు స్పీక్, ఇట్లా ఎక్కువగా క్వశ్చన్ అడుగుతూ ఉంటాం అంటే ఎలా చేయాలి దాన్ని అని. సో హౌ టు అంటే ఇక్కడ ఎలా చేయాలని మీనింగ్ వస్తుంది. ఇంకెలా అంటే హౌ ఎల్స్ అని వాడతాం. నెక్స్ట్ ఎప్పుడు అంటే మనం వెన్ అంటాం. వెన్ అంటే ఎప్పుడు. ఎప్పుడైనా అంటే వెన్ ఎవర్. నెక్స్ట్ లాస్ట్ ఎప్పుడైతే అంటే మనం ఎప్పుడైతే ఓ పని చేస్తుంటామో అంటాం కదా, అప్పుడు, ఆ టైంలో అంటుంటాం కదా, అప్పుడు అనమాట. ఎప్పుడైతే అంటే వైల్ ఉపయోగిస్తాం. అప్పుడు అన్నా కానీ దాని అర్థం వైల్ కింద వాడతాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే నేను ఇంటికి వెళ్తున్నానో అప్పుడు అతను వచ్చాడు అని చెప్పాలనుకో, వైల్ ఐ వాజ్ గోయింగ్ టు హోమ్ హీ కేమ్. అంటే ఇక్కడ మనం వైల్ అనేదాన్ని ఒక పీరియడ్ ఆఫ్ టైం తెలియజేయడం కోసం వాడతాం అనమాట.
సో ఈ బేసిక్ క్వశ్చనింగ్ వొకాబులరీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కాకపోతే ఎవరికైతే తెలియదో అట్లాగే స్టూడెంట్స్ ఎవరికైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోలో కంటెంట్ గా ఉందని మీరు భావిస్తే స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి నోటిఫికేషన్ ఆల్ అనేదాన్ని ఎనేబుల్ చేసుకొని మేము ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది.